ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనము. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనకు యేసు ప్రభు మోమాటము లేనివాడుగా కనబడుచూ ఉన్నాడు. మోమాటము లేనివాడు అనగా సత్యమును చెప్పుచూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే. నేటి దినాలలో మోమాటపు భక్తి ఎక్కువైపోయింది. ఎవరిని ఏమీ హెచ్చరించకుండా, ఎవరికీ నొప్పి తగలకుండా బోధిస్తేనే గొప్ప. పాపము గూర్చి, శాపము గూర్చి, పరలోకము నరకము పేర్లు ఎత్తకుండా కళ్ళబొల్లి కథలెన్నో చెప్పుతున్నారు. అందువలన నేటి సంఘ కాపరులు, సువార్థికులు ఎవరికీ నొప్పి కలగని నాజూకు మాటలు వల్లిస్తే చక్కటి పదాల కూర్పుతో, కవిత్యాలతో ప్రజలను సంతోషపెట్టుచు నిమిత్తము పనికి మాలిన వాక్య ఆధారములు లేని జోకులు వేస్తూ కాలక్షేపము చేస్తూ ఉన్నారు. దేవుని మహిమపరచుట మాని పిలిచిన వారిని స్టేజ్ మీదుగా పొగుడుతూ ఉంటే వారి యొక్క పనిగా భావిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటించాల్సిన వేదికలు గొప్ప చెప్పుకోవడానికి, మనుషులను పొగడడానికి, సన్మానాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. మోమాటము లేకుండా వాక్య ఆధారము లేని పద్ధతులు, సిద్ధాంతాలు ఇవి. వాక్య ప్రకారము ఖండిస్తే వారి పాస్టర్ ఉద్యోగము ఉండదు, ఉన్న జీతము ఇవ్వరు. సేవకుడు వారిని క్రమపరచాలని ప్రేమతో గద్దిస్తే ఇచ్చే దశమ భాగము కూడా ఇవ్వరు. సంఘములలో పెద్దరికాలు, పదవులు ఉన్నవారు ఎటువంటి పాప కార్యములు చేస్తూ ఉండినా, వారి గుడికి రాకపోయినా, ఆరాధన చేయకపోయినా, చెబితే ఏమనుకుంటారోనని మోమాటము చూపితే క్రమపరచనందుకు సేవకులను దేవుడు తీర్పు తీర్చడా? ఆలోచించండి ప్రియులారా. నీవు మోమాటము చూపితే నిన్ను పడవేసే నరకానికి మాత్రము మోమాటము లేదని గుర్తెరుగు. ఎంతమందిని క్రమపరచలేక మెప్పుకోలు మాటలు చెప్పి పొగడి ఉబ్బిచ్చి లాభాలు పొందావో అన్ని విషయాలతో దేవుడు నీకు మోమాటము లేను తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, పాతాళము పాపము చేయువానిని పట్టుకుంటుందని వాక్యం సెలవిస్తున్నది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకునని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నరకానికి మోమాటము లేదని గుర్తెరిగి ఇప్పుడైనా నీవు నరకపాత్రుడవు, పాత్రురాలువు కాకముందే నీ మనసాక్షిని నిన్ను గద్దిస్తూ ఉండగా వాక్యానికి లోబడి క్రమపడు. నరక శిక్షను తప్పించుకో. మోమాట బోధలు మానుము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.